ఫైనల్గా దాని ద్వారా వచ్చే ఎక్సెస్ అమౌంట్, సంపాదించిన అమౌంట్ ఫైనల్గా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎవరి చేతిలోకి వెళ్ళింది అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ ఆరోపిస్తున్న అంశం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని కన్ఫర్మ్ మనం చేయలేం. అది చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఈడీ తేల్చాలి, దర్యాప్తు సంస్థలు తేల్చాలి. అంతిమ లబ్ధిదారు జగన్ను కూడా ఈడీ విచారిస్తుంది, నోటీసులు పంపించి విచారిస్తుంది అని చర్చ జరుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ అంటే విచారించే అంశం అనేది ఒకటైతే, రెండోది ఆ విచారించే సమయం ఏం జరుగుతుంది అంటే కేవలం విచారించి వదిలేస్తారా? అంతిమ లబ్ధిదారు జగనే అని నిజంగా ఆధారాలు దొరికే వాతావరణం ఉందా? ఒకవేళ అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అదే బిగ్ టాపిక్. దీనిపైన రకరకాల చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, గతంలో చంద్రబాబు నాయుడిని మీ హయాంలో అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక వర్గం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జగన్ అరెస్ట్ చేస్తారా చేయరో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడోది విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, జగన్ అరెస్ట్ మేము కోరుకుంటున్నాం ఉంటుంది. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంది. అంటే ఇక్కడ జగన్ అరెస్ట్ అంటే జగన్ తప్పు చేశారని తేలినంతో అరెస్ట్ అయ్యారా అన్న ఒక నెగిటివ్ సెన్స్ కంటే రాజకీయంగా మేము అడ్వాంటేజ్ మార్చుకోవాలన్న ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఉంది. సింపతి కోసం లేదంటే దాన్ని ఒక మైలేజ్ అంశంగా మార్చుకుంటారేమో తెలీదు. కానీ దానివల్ల ఎంత మైలేజ్ వస్తుందో అనేది అప్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఒకవేళ నిజంగా జగన్ అరెస్ట్ వరకు ఇది వస్తుందా, కేవలం జగన్ ని విచారించి వదిలేస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒకవేళ జగన్ అరెస్ట్ కనుక జరిగితే రాజకీయంగా కొంత ఇష్యూ అయితే రేజ్ అవుద్ది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూగా తీసుకుంటుంది. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయటం, ఒక గందరగోళం సృష్టించడం లాంటి కార్యక్రమాలను తీసుకునే అవకాశం ఉంది. రెండోది జగన్మోహన్ రెడ్డి కొన్ని అవినీతికి పాల్పడ్డాడు అని ప్రజలకి కూటమి చెప్పడానికి వాళ్ళు ఒక అస్త్రంగా వాడిని చూపిస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము మెగా డీసీపై ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ప్రజా సంస్థలపై ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాకు సంబంధం లేక